S9 టీవీకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంగా గాంధీ చౌక్ లోని స్వాతంత్ర్య సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీజీ 155వ జయంతి సందర్భంగా ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరితమ్మ, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఆయా మండల గ్రామాల మాజీ ప్రధాన ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులంతా పాల్గొన్నారు. నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సార్ గారు, అలాగే కౌన్సిలర్లు, కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ కూడా మహాత్మా గాంధీని మరొకసారి స్మరిస్తూ నివాళులు అర్పించుకొని మాల వేసుకోవడం జరిగింది. గాంధీ మహాత్ముడు ఆ రోజైతే ఇలాగ గాంధీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి మనం ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ ఆశీర్వాదం కావచ్చు, ఆయన చేసిన తెగింపు, శాంతియుత పోరాటం కావచ్చు. అదేవిధంగా ఆయన చూపించిన మార్గదర్శకాలు, ఆయన నడిపించిన మార్గాన్ని మర్చిపోకుండా ఆయనని అనుసరిస్తూ ప్రతి విషయంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహాత్మా గాంధీ ఎలా అయితే ఆయన మనకు సూచించిందో అహింసని ముందుకు తీసుకెళ్తూ హింస లేకుండా ఏదైనా సాధించుకోగలమనే ఒకే ఒక నమ్మకంతోనే ఆయన మన రాజ్యాన్ని, మన దేశాన్ని మనకి కాపాడిండు. అదేవిధంగా మన గద్వాల్లో కూడా శాంతియుతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా మనందరూ కూడా గాంధీవాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా